మనకు దిశ పేపర్ రాసింది చూద్దాం. పార్టీ లీడర్లతో సమావేశాలు పెడుతున్నారా లేదా, నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా మీటింగ్ అయితే ఈ గుంపు వచ్చి ఆ గుంపు వచ్చి 2 గుంపులు అనుకుంటే ఆ మంత్రి అనే కూర్చుంటాడు, సపరేట్గా వెళ్ళిపోతారు, అంతే. అదే చేస్తున్నారు, అందుకంటే చేసేది ఏం లేదు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, జిల్లాల్లో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పైన నజర్, చుట్టపు చూపు పర్యటనలపై వస్తున్న విమర్శలపైన. మొత్తం చుట్టపు చూపే కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వీర్యమైపోయింది. కేవలం ప్రభుత్వం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అట్లా కనబడుతుంది. కానీ ఈ సంక్షేమ పథకాలు వస్తున్న తరుణంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు టైంపాస్గా రోడ్ల మీద కనబడుతున్నారు తప్ప రాబోయే కాలంలో సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్లా వ్యూహరచన చేయాలి, ఎట్లా పటిష్టం చేయాలి, కాంగ్రెస్ కార్యకర్తలను ఎట్లా కథన రంగంలోకి దించాలనే దాంట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి దాకా మంత్రుల పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేల వాళ్ళకు గ్రామాల్లో తిరగడానికి టైమే లేదు. మరి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీ వ్యవహారాలు ఆ టైంలో బిజీ ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో తిరగలేకపోయినప్పుడు అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడో, బ్లాక్ అధ్యక్షుడో, మండలాధ్యక్షుడో, గ్రామాధ్యక్షుడో మీదేసుకొని ఆ పరిమితులలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే వస్తేనే ఆయన వెంబడే 10-20 మంది, 50 మంది, 100 మంది కనబడుతున్నారు. ఎమ్మెల్యే పోగానే ఎవరు కనబడే పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా జనాలలో ఉండి కన్స్ట్రక్టివ్గా పనిచేసి ప్రజల కోసం పనిచేసి ఇట్లా బాగుంటుంది. కానీ ఏ కమిటీ లేక ఏం లేక ప్రజల దగ్గరికి పోకుండా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎమ్మెల్యే వెంబడి తిరగడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. 119 నియోజకవర్గాల్లో ఇట్లనే జరుగుతుంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన వస్తేనే తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే వచ్చినప్పుడే తిరుగుతున్నాడు. మరి ఎమ్మెల్యే రానప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం ఏం చేస్తుంది? ఎమ్మెల్యే రాగానే ఓ పూలదండ తీసుకొస్తారు, ఎమ్మెల్యే రాగానే ఒక బొకే తీసుకొస్తారు, ఎమ్మెల్యే రాగానే శాల్వలు వేస్తారు, ఎమ్మెల్యే రాగానే కటౌట్లు కడతారు, ఎమ్మెల్యే రాగానే ఫ్లెక్సీలు వేస్తారు. మరి ఎమ్మెల్యే పోయినాక కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు? ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యలు ఎంతవరకు పట్టించుకుంటున్నారు అంటే జీరో. ఎమ్మెల్యే వస్తేనే జిల్లా అధ్యక్షుడు వస్తాడు ఎమ్మెల్యే తోటి, ఎమ్మెల్యే వస్తేనే బ్లాక్ అధ్యక్షుడు వస్తాడు, ఎమ్మెల్యే వస్తేనే మండలాధ్యక్షుడు వస్తాడు, ఎమ్మెల్యే వస్తేనే గ్రామాధ్యక్షుడు వస్తాడు, టౌన్ అధ్యక్షుడు వస్తాడు. ఎమ్మెల్యే లేకపోతే ఎవరు అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యే రాగానే తెల్ల బట్టలు వేసుకుని ఆయనతో కనబడుతుంటారు. మరి దీనివల్ల పోనీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య జనం ఎవరైతే ఉన్నారో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జనం ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏదైనా చెప్పుదామంటే వీళ్ళందరూ చుట్టూ ఉంటారు. ఇక ఏమైనా చెప్పుదామన్నా కూడా వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కూడా కంప్లైంట్ పై ఆయన అంటే ఇప్పుడు మనం ఒక మండలాధ్యక్షుడి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఆయన ఎమ్మెల్యే పక్కకే ఉంటాడు, ఆయన ముందే ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మాట్లాడతారు, అట్లా మాట్లాడలేదు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అంటూ ఎప్పుడు తిరుగుతుంటారు, కానీ ప్రజలకు కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, కానీ ఈ దడిగట్టిర్రు అంతా కూడా. ఎమ్మెల్యేల చుట్టూ బీఆర్ఎస్ నాయకులంతా దడిగట్టిర్రు. ఎవరైనా సామాన్య ప్రజలు కలవడానికి రాగానే ఎమ్మెల్యే దగ్గరికి పోకుండా అడ్డుకొని ఏం కావాలి చెప్పు ఫైర్ అని చెప్పేసి కింది స్థాయి నాయకులే వాళ్ళని అక్కడనే మాట్లాడి అక్కడనే పంపించేది. అసంతృప్తి ఉంటుంది కదా, మేము ఓటేసినాం, ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, మమ్మల్ని కలవనీయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లా అది వాళ్ళకు నాశనానికే పోయింది బీఆర్ఎస్లకు. మరి దాని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతారా, కాంగ్రెస్ నాయకులు పోతారా? అంటే ఎమ్మెల్యేలను కలవనీయాల్సిన టైంలో ఎమ్మెల్యేలు కలవనీయండి, వాళ్ళ సమస్యలు మాట్లాడే టైంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఏమైనా తీసేస్తారా, సస్పెండ్ చేస్తారా ఎమ్మెల్యేలు? మీరు నాతో ఉండలేరు ప్రతిసారి అని చెప్పి ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజలు మాట్లాడే టైంలో కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు ఎవ్వరు కూడా దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఏం మాట్లాడతారు, పర్సనల్ మాట్లాడుకునేయండి. అట్లా కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్గా పోవడం లేదు.